మనకు కావాల్సిన వసతులన్నీ ఉండి మనం ఎక్కడో కొన్ని ఏరియాలకు పోయి అడవిలోకి పోయి మనం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోయే పరిస్థితి ఏర్పడిందని. అందుకోసం అది కూడా చదివిలో కూడా సంబంధమైన విషయం. మన టూరిజం సినిమా దగ్గర మినిస్టర్ ఆయన కూడా చదివి అయ్యా ఎంత అన్యాయం జరిగింది రాజకీయాలు ఆయన బాధపడ్డాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసేదానికి ఎలా గొప్పది, దానికి కొన్ని కారణాల వల్ల అపాయింట్మెంట్ దొరకలేదు. కానీ ముఖ్యంగా ఆయన తీసుకొని ఆ లెటర్ కూడా చదివినాడు. మన వంతు మనం చెప్పుదామని లోపల నుంచి మా ఊరికి కూడా వచ్చినాడు, చెప్పినాడు. ఏం చేయించడానికి పోవచ్చు, కొన్ని కారణాల వల్ల కట్టలేకపోయినాడు. ఎన్ని జరిగినా కొంతమంది టీడీపీ నాయకులు కూడా నేను ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. అందరూ బాధపడుతున్నారు. నిన్న సిద్ధవడ్డ మండలంలో మాధవరంలో మేము చిన్న ర్యాలీ ఏర్పాటు చేశాం. అంటే నేను ఏదో ప్రజలు 200-300 ర్యాలీ చేస్తామని వెళ్తానికి చిన్న చిన్న పిల్లలు అంత 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వాళ్ళ పిల్లలు నిజంగా వాళ్ళ వాయిస్ ఇంటా అంటే మనం ఏమైనా మన ప్రాణమైన అడ్డబిడ్డ జిల్లాలు తెచ్చుకోవాలనిపించింది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకే ఉంటే మనం ఏం చేస్తున్నాం, మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నాం, ప్రజలు ఏం చేస్తున్నారు, ఇది నాది నీది కాదు, అందరిది, ప్రజలందరిది. అందరూ నేను సైతం రోడ్డు మీదకి వస్తే తప్ప మన రాజకీయాలకు న్యాయం జరుగుతుంది. ప్రజలకు అవసరం. రాజకీయ నాయకులు ఏమో ఎక్కడున్నా ఫోన్ చేసి పని చేయించుకుంటారు. ప్రజలకు అవసరం. అందులో ప్రజలు అందరూ నన్ను కట్టాలి, అందరూ పైకి ఎక్కాలి. మధ్య ఆడ మహిళలు కూడా నిజంగా ఇంతమంది మహిళలు మహిళలు చూస్తా అంటే ఒక ఉత్సాహం. ఈ రోజు కూడా రాజంపేటలో నేను అనుకున్నా ఏదో 4,500 మంది వస్తానని. నేను 2 కిలోమీటర్లు నడిచిన. నేను ఎక్కడి నుంచి మన కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి నడిచిన. ఎక్కడ చూసినా రోజు ఫుల్గా ఉన్నాయి. అక్కడి నుంచి పాత బస్ స్టాండ్ పోతుందని ఫోటో పెట్టించిన. అక్కడి నుంచి వచ్చి 1.5 ఇంతమంది జనాలు చూసి నిజంగా అప్పుడు చిరంజీవి ఒకసారి వచ్చిన చూసే జనాన్ని రాజంపేటలో ఈ రోజు చూస్తున్నా. ఎందుకంటే అందరి కావాలి, అందరూ కూడా రోడ్డు మీద రావాలి. రోడ్డు మీద పోతే తన ముందు తన నిరసన తెలియాలి. ఎందుకంటే మనకు అన్ని వసతులు ఉన్నాయి. ఈ రోజు అన్నమయ్య పుట్టింది ఎక్కడ? రాజంపేటలో పుట్టిన అన్నమయ్యను 100 విగ్రహం పెట్టి కదా అన్నమయ్య ప్రదేశం అని చెప్పి రాజంపేట చెప్పినారు. అదే తీసుకుపోయి ఏదో ఊళ్ళో పెట్టి అది అన్నమయ్య జిల్లా అంటే ఎట్లా జరుగుతుంది? అది రాజంపేట ఉండాలి. ఈ రోజు భక్త కర్మపూర్ వాళ్ళు కూడా రాజంపేటలో పుట్టినారు. అన్ని వసతులు ఉన్నాయి రాజంపేటలో. ఇంతవరకు పూర్వం బ్రిటిష్ కాలం నాటి నుంచే బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు గుర్తించి ఈ రాజంపేటకు విశాలమైన ఆఫీసులు, విశాల బంగారాలు పెట్టి ఆ రోజు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కానీ, మన ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అన్ని రకాల ఆఫీసులు, అన్ని వసతులు, రైలు వసతి, ఆ నుంచి మనం సిబ్బంది ఇష్టపడ్డాము. ఈ రోజు ఈ